హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన భారతీయ సంస్కృతిలో మన సమాజంలో పెళ్లి అనే వేడుకకు ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది. ఆర్థిక స్తోమతకు మించి ఘనంగా వివాహాలు చేయడానికి ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల మన దేశంలో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం వల్ల ఇండియన్ ఎకానమీ ఎలా ఉంటుంది, మ్యారేజ్ అనే ఎమోషన్ చుట్టూ ఎలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయి, చాలా గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేసుకోవడం వరమా భారమా అవసరమా, ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రాబోతున్నాయి. మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలగలిసిన దేశం అయినందున వివాహానికి ఉన్న ప్రాధాన్యత కూడా అంతే విశాలంగా ఉంది. మన భారతీయ సంస్కృతిలో ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ఆచారాలు వేరు కావచ్చు, జరిగే కార్యక్రమాల విధానాలు వేరుగా ఉండొచ్చు, కానీ మన భారతీయులందరికీ పెళ్లి అంటే చాలా పెద్ద ఎమోషన్. మన సాంప్రదాయాల్లో పెళ్లి అనేది రెండు హృదయాలను, రెండు కుటుంబాలను, రెండు మనోభావాలను కలిపే పవిత్ర బంధం మాత్రమే కాదు, ఒక జీవితాంతం కొనసాగే సామాజిక బాధ్యతగా భావిస్తారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం మాత్రమే కాకుండా రెండు కుటుంబాల మధ్య అనుసంధాన్ని చూపిస్తుంది. అలాగే పెళ్లి అనేది ఒక జీవితకాల ఒప్పందం. ఇది ప్రేమ, సహనం, నమ్మకం పైన ఆధారపడి ఉంటాయి. పెళ్లి అంటే ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది ఒక బాధ్యత, ఒక ధర్మ నిబద్ధత. ఇది సాంప్రదాయాలను మరింత బలపరిచే విధంగా ఉండాలి. కానీ ఒక పెళ్లి ఘనంగా కాకపోయినా ప్రేమ, పరస్పర నమ్మకం, గౌరవం మరియు సహనంతో కూడిన బంధం ఉంటే అదే నిజమైన పెళ్లి విజయానికి మూలం. భారతీయ సంస్కృతి పెళ్లి కేవలం వ్యక్తిగత నిర్ణయంగా కాకుండా సామూహిక బాధ్యతతో కూడిన ప్రయాణంగా చూస్తుంది. అందుకే ఇది గొప్పగా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పెళ్లి అంటే ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, బరువు, బాధ్యత, పరువు, ప్రతిష్ట. మెజారిటీ మధ్యతరగతి కుటుంబాలు మాత్రం బంధువులు, స్నేహితులను చూసి ఘనంగా పెళ్లి జరిపించాలని తల్లిదండ్రులు, వారిలా పెళ్లి చేసుకోవాలని పిల్లలు కూడా అనుకుంటున్నారు. జీవితంలో ఒకే ఒకసారి వచ్చే వేడుకని కొందరు, జీవితాంతం గుర్తుండాలని మరికొందరు, కుటుంబంలో జరిగిన పెళ్లి గురించి 10 మంది గొప్పగా మాట్లాడుకోవాలని ఇంకొందరు. బంధువులు, మిత్రులు ఎంత ఘనంగా చేశారో చూస్తూ మనం కూడా అంతకంటే గొప్పగా చేయాలనే భావన. ఇతను ఇంత ఖర్చు చేశాడు, మనం చిన్నగా చేస్తే ఏమనుకుంటారో, మనం కూడా దేంట్లో తక్కువ వాళ్ళం కాదు అని ఈ సమాజానికి సంకేతాన్ని ఇవ్వాలనే కోరికతో సామాజిక ఒత్తిడి వల్ల, ఇక పిల్లలపై ప్రేమ, పిల్లల ఆనందం కాదనలేక మమకారం వల్ల కూడా అనేక కారణాల వల్ల గొప్పగా ఘనంగా స్తోమతకు మించి స్థాయిని మరిచి అప్పులు చేసి మరి వచ్చిన అతిథుల్ని, బంధువుల్ని ఆనంద పెట్టడమే పెళ్లి అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మర్చిపోయి అతిగా ఖర్చు చేయడం మధ్యతరగతి కుటుంబానికి అలవాటుగా అయిపోయింది. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఆదాయం, వీటన్నిటిని పట్టించుకోకుండా సమాజంలో గుర్తింపు కోసం ఘనంగా చేసుకుంటున్నారు. ఇలాగ పెడుతున్న ఖర్చు ఎటువంటి ఉపయోగం ఉండదని తెలుసు, కానీ పెళ్లి అనే ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ పూర్తిగా మనం జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోకుండా చేస్తుంది. మెజారిటీ ఇండియన్ ఫ్యామిలీస్ లో యావరేజ్ గా ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్న కుటుంబాలు ఎక్కువ. అలాంటప్పుడు ఇద్దరికి అదే విధంగా గ్రాండ్ గా ఖరీదైన పెళ్లిలు చేయడం అనేది మధ్యతరగతి కుటుంబాలకు చాలా భారంగా మారుతుంది. దీనివల్ల ఆర్థిక ఒత్తిడి కారణంగా దాంపత్య జీవితంలో కూడా చాలా సమస్యలు రావచ్చు. అసలైన ఉద్దేశం ప్రేమ, నమ్మకం వంటివి ప్రజల్లో వెనుకబడిపోతున్నాయి. మన దేశంలో పిల్లల చదువుకయ్యే ఖర్చు కన్నా వాళ్ళ పెళ్లిళ్ళ కోసం అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. మన దేశంలో ట్యాక్స్ పేయింగ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ వ్యక్తుల సంపాదన గతం కంటే పెరిగింది. వచ్చిన సంపాదన ల్యాండ్స్ పైన, వెహికల్స్ పైన, బంగారు ఆభరణాల పైన ఖర్చు చేస్తున్నారు. అలాగే పెళ్లిళ్ళ పైన కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు. మన దేశంలో వెడ్డింగ్ మార్కెట్ వాల్యూ చాలా పెరిగింది. పెళ్లి చేసుకోవడం కూడా చాలా విలాసవంతంగా, ఎక్స్పెన్సివ్ గా, ఖర్చుతో కూడిన ఈవెంట్ గా మారిపోయింది. మరి ముఖ్యంగా గోల్డ్ లేకుండా ఏ పెళ్లి జరగదు. స్థాయికి తగ్గట్టుగా కొంతలో కొంతైనా పెళ్లికి బంగారం కొనడం అనేది సాంప్రదాయంగా మారింది. కాబట్టి పెళ్లిలో పెట్టిన నగలపై ఖర్చు ఒక రకమైన ఆశగా మారుతుంది. కాబట్టి దాన్ని కొంతవరకు మనం సమర్థించవచ్చు. కానీ ఈ మధ్య బంగారం రేటు కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో పెళ్లి సమయంలో కొన్న బంగారానికి కూడా విలువ పెరుగుతుంది. సో మన స్థాయికి, మన కోరికకి అంతరం ఎప్పుడు ఉంటుంది. కోరికలు స్తోమతకు మించి ఉంటాయి. మన స్తోమతకి, కోరికకు మధ్య బ్యాలెన్స్ చేయడం వల్ల పెళ్లిళ్లలో ఖర్చు తగ్గించుకోవచ్చు. పెళ్లికి ఖర్చు తగ్గించడం వల్ల మనకు ప్రేమ తగ్గిందని కాదు, బాధ్యత ఎక్కువ అవుతుందని అర్థం. కానీ పెళ్లి అంటే రెండు కుటుంబాల వేడుక కాబట్టి ఒక పెళ్లి కోసం ఇరు కుటుంబాలు ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం భారతదేశం కాబట్టి అత్యధిక పెళ్లిళ్ళు జరిగే దేశం కూడా భారతదేశం ఒకటి. ప్రతి సంవత్సరం మన దేశంలో 1 కోటి పెళ్లిళ్ళు పైగా జరుగుతున్నాయి.
1960లో ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ సమయంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు అనుకునేవాళ్ళు. ఇదే ఆస్తిగా భావించేవాళ్ళు. ఎప్పుడైతే ఈ మూడింటి అవసరం తీరిన తర్వాత ఖరీదైన భూములు, బంగ్లాలు, తర్వాత వాహనాలు, బంగారు ఆభరణాలు మనుషుల స్టేటస్ ని డిసైడ్ చేసే విషయాల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. కొత్త కొత్త ఉపాధి అవకాశాలు పెరిగాయి. లక్షల్లో సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అదే సమయంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లేవు. ప్రతి ఒక్కరికి సమానమైన ఆదాయ మార్గాలు లేవు. సంవత్సరానికి 25 లక్షలు సంపాదించే కుటుంబాలు మన దేశంలో 5% మాత్రమే. డైరెక్ట్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు మాత్రం 2% మాత్రం ఉన్నారు. కానీ పిల్లల పెళ్లిల పేరుతో ఖర్చు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్థాయిని, స్తోమతను 10 మంది ముందు నిరూపించుకోవడం కోసం ఎక్కువ మంది చేస్తున్న తప్పు అధికంగా ఖర్చు చేయడం. పెళ్లి అనేది వ్యక్తిగత జీవితం ప్రారంభించే పవిత్రమైన కార్యక్రమం కాబట్టి ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వివాహాలు గ్రాండ్ గా చేయాలి. వివాహాన్ని స్థాయికి తగ్గట్టు జరిపించకపోవడం కూడా మంచి పద్ధతి కాదు. సో ఆర్థికంగా ఉన్న వాళ్ళు గ్రాండ్ గానే పెళ్లి చేయడం వల్ల హాల్స్, కేటరింగ్, డెకరేషన్స్, షాపింగ్ మాల్స్, ఫోటోగ్రఫీ, గోల్డ్ షాపులు, గ్రాసరీస్, వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇలా కొంతమందికి ఉపాధి అవకాశాలను కలుగుతాయి. అలాగే చాలా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల మన ఇండియన్ ఎకానమీ కూడా చాలా బాగుంటుంది. డబ్బున్న వాళ్ళు ఖర్చు చేస్తే డబ్బు లేని వారి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇది మన దేశానికి చాలా మంచిది. డబ్బులుండి ఖర్చు చేయడం వేరు కానీ మన దేశంలో 95% మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. అవసరానికి మించి ఖర్చు చేయడం, అసలైన బాధ్యతను మర్చిపోవడం, అప్లపాలవడం, ఆ తర్వాత జీవితాంతం ఫైనాన్షియల్ రిస్క్ ని భరించడం జరుగుతుంది. సో దానివల్ల మన దేశంలో ఇన్ఫ్లేషన్ రేట్ కూడా చాలా పెరిగిపోయింది. సో ఈ పెళ్లిళ్ళు ఇంత ఆర్భాటంగా ఖర్చులు చేసి పబ్లిసిటీ చేసుకోవడం కంటే ఆ పెళ్లికయ్యే ఖర్చులు తగ్గించుకొని ఏదైతే తగ్గించుకున్న బడ్జెట్ ఏదైతే ఉంటుందో గోల్డ్ పైన, ల్యాండ్ పైన, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకున్నట్లయితే ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ టైంలో ఏదైనా ఇల్లు కట్టుకుంటప్పుడు, పిల్లల్ని మంచి చదువు చదివించుకుంటప్పుడు ఉపయోగపడుతుంది. సో మాక్సిమం ఎంత ఖర్చులు తగ్గించుకుంటే అంత మంచిది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులున్నా తల్లిదండ్రులకు కూడా బాధే కదా. సో ఇది ఏదో ఖర్చులు తగ్గించుకొని అసెట్ రూపంలో వాళ్ళకి ఇవ్వగలిగితే కొంచెం ధైర్యంగా ఉంటది. మ్యారేజ్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఒక పెళ్లి అయిపోగానే అయిపోయినట్టు కాదు, దాని తర్వాత కూడా చాలా అవసరాలు ఉంటాయి, చాలా ఖర్చులు ఉంటాయి. ఈ ఘనంగా పెళ్లి చేసుకోవడం అనేది మీ కుటుంబ పరిస్థితుల పైన ఆధారపడి ఉంటది. సాంప్రదాయాలను పాటించాలంటే మనకు తగినంతలో కూడా సమర్థవంతంగా చేసుకోవచ్చు. అనవసరంగా గొప్పలు చూపించడం కోసం అప్పులు చేయడం కాదు. పెళ్లి అనేది ప్రేమ, బాధ్యత, నమ్మకం, జీవన భాగస్వామ్యానికి వేడుకలా ఉండాలి. అనేది మీ శక్తికి, సౌలభ్యానికి అనుగుణంగా ఉండాలి. పెద్దల ఆశీర్వాదం హృదయపూర్వకంగా ఉంటే చాలు. భారతీయ సంస్కృతిలో పెళ్లి అనేది ఒక ఆధ్యాత్మిక బంధం, ఒక జీవితకాల బాధ్యత, ఒక కుటుంబ విలువల ప్రతీక, ఒక సాంప్రదాయ ఉత్సవం. వివాహం అనేది రెండు హృదయాలను కలిపే శుభ కార్యక్రమం కావాలి కానీ వ్యాపార వేదికగా మారకూడదు. మనం పెళ్లిని ఘనంగా జరుపుకోవచ్చు కానీ ఆ ఘనత సాంప్రదాయాల్ని పవిత్రంగా ఉంచడంలోనూ, సాంప్రదాయ విలువలను కాపాడంలోనూ ఉండాలి కానీ డబ్బు ప్రదర్శనలో కాదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ.